టాలీవుడ్ కొరియోగ్రాఫిక్ జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు చినికి గాలివానగా మారుతుందన్న మాట నిజం. ఇంతకాలం టీవీ ప్రోగ్రాంలలో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించే జానీ మాస్టర్ ఫేస్ ఒక కేసుతో మాయమైపోయింది. జనం ముందుకు వచ్చేందుకు జానీ మాస్టర్ వెనకాడుతున్నారు. జానీ మాస్టర్ 2 జాతీయ అవార్డులు పొందిన స్టార్ కొరియోగ్రాఫర్. అతను శ్రేష్ఠి వర్మ అనే యంగ్ కొరియోగ్రాఫర్ తనపై లైంగిక వేధింపులు చేశారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఘటన ఇండస్ట్రీలో పెనుదుమారం రేపింది. ఎందుకంటే జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్లో ఒకరు. 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్. కెరియర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం పెను దుమారం రేపింది. ఈ సంఘటనలో నిజాలు ఏంటో తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నాడు. కనీసం సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మౌనం వహించాడు. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ మీద చేసిన ఆరోపణలు మొత్తం నిజమేనా? తనపై ఎప్పుడు రూమర్స్ వచ్చినా వెంటనే స్పందించే జానీ మాస్టర్ ఇప్పుడెందుకు అస్సలు మాట్లాడడం లేదు? ఇప్పటి వరకు మౌనం ఎందుకు వహించాడు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. 5 ఏళ్లుగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించడం సంచలనమైంది. తొలినాళ్లలో ఆమె మైనర్ అని తేలింది. మైనర్ ను పనిలో పెట్టుకోవడం ద్వారా జానీ మాస్టర్ చట్టాన్ని ఉల్లంఘించాడని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అతన్ని మాస్టర్ అని పిలవడం కూడా కరెక్ట్ కాదని సింగర్ చిన్మయి లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా చూడాలి. అతను జనసేనలో కీలక భూమిక పోషిస్తున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కరెక్టే అయినా రాజకీయ ప్రత్యర్థులు జనసేనను ఇరకాటంలో పెట్టేందుకు జానీ మాస్టర్ వ్యవహారాన్ని పావుగా వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులకు ఈ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. జానీ మాస్టర్ వ్యవహారం లోపల కొన్ని రోజులుగా నలుగుతుంది. ఇప్పుడు అది బయటకు రావడం వెనుక వైసీపీ వారి హస్తం ఉందని జనసేన అనుమానిస్తుంది. అగ్రెసివ్ గా ఉండే కొందరు జనసేన కార్యకర్తలైతే పవన్ పాపులారిటీ పెరగడం తట్టుకోలేక ఈ విధంగా రెచ్చగొట్టి మరీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెరగడం తట్టుకోలేక టీడీపీ వాళ్ళే మహిళా డాన్సర్ ను రెచ్చగొట్టారని కూడా కొంతమంది అంటున్నారు. 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని, 2034లో దేశ ప్రధాని కూడా అవుతారని జానీ మాస్టర్ ప్రచారం ప్రారంభించాడు. దాంతో చిరెత్తుకొచ్చిన వాళ్ళు అతను నోరు మెదపకుండా చేసేందుకు లైంగిక వేధింపుల వ్యవహారాన్ని గట్టిగా లాగారని అంటున్నారు. అయితే అధికార పార్టీలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఎంతకైనా దిగజారుతుందనేందుకు జానీ మాస్టర్ వ్యవహారం ఒక ఉదాహరణ అని జనసేన ప్రముఖులు అంటున్నారు. పైగా అప్పట్లో జానీ మాస్టర్ ను బ్యాట్స్మెన్ అంటూ ఐపరాది ప్రశంసించడానికి కూడా కొందరు నెటిజన్లు కావాలని వైరల్ చేస్తున్నారన్నది జనసేన కార్యకర్తల ఆరోపణ. ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే కుట్ర జరుగుతుందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ బంధువర్గం హ్యాండ్ కూడా ఉండి ఉండొచ్చని మరికొందరు అనుమానం. ఈ క్రమంలో బాధితురాలకి సినిమా ఛాన్స్ ఇస్తామని గీత ఆర్ట్స్ ప్రకటించడం చర్చను మరింత తీవ్రతరం చేసింది. ఎందుకంటే గీత ఆర్ట్స్ అనేది హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కు చెందిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జానీ మాస్టర్ వ్యవహారం నలుగుతుండగానే నటి పూనం కౌర్ మళ్లీ బయటకు వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన ఆరోపణలు ఎప్పటికైనా విచారించాలని ఆమె కోరుతుంది. డాన్స్ మాస్టర్ల సంఘం అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. నిజంగా జానీ మాస్టర్ నిందితుడైతే మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఉరివేయడంలో తప్పులేదు. కావాలనే ఆయన ఇరికిస్తే మాత్రం అన్యాయం అయిపోతానడంలో ఎలాంటి సందేహము లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.